కుక్ చేసుకోవడానికైనా సరే డైలీ అనేది తినడానికి కూడా అదే వీలుగా ఉంటుంది కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. బెల్లీ ఫ్యాట్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో ఇవి మేనేజ్ చేయడం కష్టం అంతే. హలో గైస్, దిస్ ఈజ్ వెంకటేష్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసరికి మనం ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామందికి ఫ్యాట్ లాస్ మీద డౌట్స్ ఉన్నాయి అనమాట. ఫ్యాట్ లాస్ ఎలా చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్యాట్ లాస్ అంటే ఒక డైట్ కాదు. సింపుల్గా మీ ఇవి తినండి, ఇవి తింటే మీ ఫ్యాట్ లాస్ అవుతారని చెప్పడానికి. ఫ్యాట్ లాస్ అంటే ఒక లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్లో హెల్దీ హ్యాబిట్స్ ఉంటే, మీది ఒక ఫిట్ లైఫ్ స్టైల్ అయితే అప్పుడు మాత్రమే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాట్ లాస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మంచి స్లీప్. మనకి 6 to 8 అవర్స్ మంచి స్లీప్ అనేది ముఖ్యం చాలా. ఎందుకంటే ఆ స్లీప్లోనే మన బాడీ రికవరీ అవుతుంది. అలానే మనకున్న పెయిన్స్ అన్ని తగ్గుతాయి. అలానే డైజెషన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో మనం ఎవ్రీడే 6 to 8 అవర్స్ స్లీప్, అది మీరు నైట్ అయినా కానీ మార్నింగ్ అయినా కానీ 6 to 8 అవర్స్ ఖచ్చితంగా అసలు అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మధ్యలో మెలకు వస్తూ ఉంటే కుదరదు. ఈ 6 to 8 అవర్స్ అనేవి ఒక్కసారి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేవాలంతే, అలాగనమాట. ఎందుకంటే స్లీప్ సైకిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఇలా 6 to 8 అవర్స్ పడుకుంటామో మధ్యలో మనకు స్లీప్ సైకిల్స్ అనేవి మంచిగా ఉండాల్సిన క్వాలిటీలో ఉండి మనకి మంచి స్లీప్ అనేది వస్తుంది. ఆ స్లీప్ మనకి రికవరీకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దాంతోపాటు డైజెషన్ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు 6 to 8 అవర్స్ మీ డైలో మీ నైట్ మీరు కనుక పడుకున్నట్టు ట్రై చేస్తే మీ ఫస్ట్ స్టెప్ మీరు పాస్ అయినట్టే. ఈ 6 to 8 అవర్స్ కూడా అందరికీ 6 అవర్స్ ఉండాలని కాదు. ఇప్పుడు నన్ను చూసుకుంటే నాకు వచ్చేసరికి 6 అవర్స్ తక్కువ అయింది. నాకు 6 అవర్స్ పడుకుంటే నేను యాక్టివ్గా ఉండలేను, డేలో నిద్ర వస్తుంది, అలానే కళ్ళపైన క్యాలరీస్ వస్తాయి. అదే నేను 6.5 అవర్స్ పడుకోగలిగితే 6.5 అవర్స్ నేను పడుకున్న తర్వాత డే మొత్తం నాకు ఫ్రెష్గానే ఉంటుంది, క్యాలరీస్ ఏమి రావు, అలానే డే టైంలో నిద్ర కూడా రాదు. సో మీకు ఏ టైము కావాల్సి వస్తుంది అనేది మీరు కొన్ని రోజులు డిఫరెంట్ టైమ్స్లో పడుకొని టెస్ట్ చేసిన తర్వాత ఒక రొటీన్ టైంని ఫిక్స్ చేసుకోండి. ఇంకా ఆ టైంలోనే మీ స్లీప్ అనేది ఉండేలా చూసుకోండి. ఎందుకంటే రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. రొటీన్ ఉంటే మీరు తక్కువసేపు పడుకున్నా కూడా మీ రొటీన్ వల్ల అది మీకు మంచి బెనిఫిట్ ఇస్తుంది. కండిషన్ నెంబర్ 2 ఫర్ ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్కి సెకండ్ కండిషన్ ఏంటంటే క్యాలరీ డెఫిషియట్. నేను ముందు వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్యాలరీ డెఫిషియట్ అంటే ఏంటో. వినడానికి అది తక్కువ తినడం అనే అర్థాన్నే చూపుతున్నా కానీ క్యాలరీ డెఫిషియట్ చేయడం అనేది ఒక మంచి మేనేజ్మెంట్ టైప్ అనమాట. ఎందుకంటే మీకు ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేవి ఉంటాయి. ఆ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్లో మీరు మంచి ఫుడ్స్ కనుక చూస్ చేసుకోగలిగితే మీకు ఎలాంటి ఆకలి లేకుండానే మీ ఫ్యాట్ లాస్ అనేది అయిపోతుంది. సో ఈ హోమ్ ఫుడ్, ఇంట్లో వండుతుందని తినండి చాలు. అందులో కూడా న్యూట్రిషన్ కావాల్సిన అన్నీ కావాలి మనకి. సో ఎలాగో మన దగ్గర రైస్ ఉంది, కార్బోహైడ్రేట్స్, కాకపోతే చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది. సో రైస్ని తగ్గించండి. ఆ క్యాలరీస్ అనేవి పోల్చుకోవడానికి చాలా ఎక్కువ అన్నమాట రైస్లో ఉండేది. సో అది ఇచ్చే ఎనర్జీకి, అది మీకు ఇచ్చే ఫీలింగ్కి అది చాలా ఓవర్ రేటెడ్ రైస్ అనేది. సో రైస్ తగ్గించండి, వెజిటేబుల్స్ పెంచండి, దాంతోపాటుగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. ప్రోటీన్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, లేదంటే సోయా చంక్స్ కానీ, పన్నీర్ కానీ, టోఫు కానీ, మనకి దొరికే అవైలబిలిటీలో ఉంది ఇవే. సో ఇవి చూసుకోండి. ఇవి ఏదో ఒక మీల్లో ఉండేలా చూసుకోండి. రైస్ తగ్గించేలా చూసుకోండి. దాంతోపాటు వెజిటేబుల్స్ పెంచేలా చూసుకోండి. మీ ప్రయారిటీ ఎలా ఉండాలంటే ఫుడ్లో ప్రోటీన్, వెజిటేబుల్స్, దాని తర్వాత రైస్ జోలికి వెళ్ళండి. సో మీకు ఆల్రెడీ ఈ ప్రోటీన్, వెజిటేబుల్స్ తినేసరికి మీకు కొంచెం ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ జోలికి వెళ్తే కొంచెం తక్కువ తినే అవకాశం ఉంది. దానివల్ల మీకు మంచిగా ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి క్యాలరీ డెఫిషియట్ ఈ విధంగా చేయాలి. చెప్పచ్చు. థర్డ్ స్టెప్, ఫ్యాట్ లాస్కి థర్డ్ స్టెప్ ఏంటంటే యాక్టివిటీ లెవెల్స్.
మీరు డేలో ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ అనేవి పెంచాలన్నమాట. ఎందుకంటే ఏదైతే మనం యూజ్ చేసుకోవడం ఎప్పుడైతే పెంచుతామో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన హెల్త్ పరంగానూ ఉంటాయి, మన కార్డియోవాస్కులర్ హెల్త్ పరంగానూ ఉంటాయి. అంటే మన హార్ట్కి మంచిది, ఫ్యాట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకోసం ఏం చేస్తారంటే ఫస్ట్లో ఒక 1 అవర్ మీ డేలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీ హెల్త్ కోసం మీరు కేటాయించేలా చూసుకోండి. ఈ 1 అవర్లో ఏంటంటే 30 మినిట్స్ వచ్చాకనేమో రెసిస్టెన్స్ ట్రైనింగ్. అంటే మీరు జిమ్కైనా వెళ్ళచ్చు, లేదు మీ జిమ్కి వెళ్ళను ఇంట్లో ఉండే వాళ్ళైతే మీకు తెలిసిన హోమ్ వర్కౌట్స్ చేయండి. పుషప్స్తో స్టార్ట్ చేసి స్క్వాట్స్, అలానే కొంచెం మందికి కనుక ఇంట్లో ఒక రాడ్ని కనుక మీరు ఫిక్స్ చేసుకోగలిగితే మీ పులప్స్ బేసికల్గా అయితే ఇవి సరిపోతాయి హోమ్ వర్కౌట్స్లో. మీరు అడగచ్చు జస్ట్ కార్డియో చేస్తే చాలదా అంటే చాలదు, ఎందుకంటే మజిల్ మాస్ కూడా ముఖ్యమే, ఇలాంటి స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా ముఖ్యమే. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి 30 మినిట్స్ అండ్ ఒక 30 మినిట్స్ కార్డియో. ఈ కార్డియో కోసం ఏం చేస్తారంటే అనవసరంగా మీరు ఓ పరిగెత్తకుండా జస్ట్ ఒక 30 మినిట్స్ వాక్ చేయండి, సరిపోతుంది. తర్వాత దాన్ని టైం ఇంక్రీజ్ చేయండి. మీరు బాడీలో కొంతకాలం ఫ్యాట్ తగ్గింది, తర్వాత ఫ్యాట్ తగ్గట్లేదు అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఇంకా కొంచెం ఫుడ్లో కార్బ్స్ తగ్గించండి. అలానే యాక్టివిటీ లెవెల్ కొంచెం పెంచండి. 30 మినిట్స్ని 40 మినిట్స్ చేసుకోండి. ఇది దాదాపు 3 to 4 వీక్స్ గ్యాప్లో ఇలాగా ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ స్టెప్ వాటర్ ఇంటేక్ అనేది మంచిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫ్యాట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ కొంచెం తగ్గిస్తారు, ఖచ్చితంగా తగ్గించాల్సిందే క్యాలరీ డెఫిసిట్ కోసం. సో అప్పుడు ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో మన ఫుడ్లో అవి తగ్గుతాయి. యాక్చువల్గా ఈ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్నప్పుడు అవి వాటర్ని స్టోర్ చేసుకుంటాయి కొంచెం ఎక్కువసేపు. కానీ ఎప్పుడైతే అవి తగ్గుతున్నాయో వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వాటర్ ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట. కానీ మీకు వాటర్ అనేది ఇంపార్టెంట్. సో ఏం చేస్తూ ఉండాలి, మీరు ఎప్పటికప్పుడు దాన్ని రీఫిల్ చేసుకుంటూ ఉంటే మీరు తాగుతారు, వచ్చేస్తూనే ఉంటాయి. కానీ ఈ మధ్యలో అవి మీకు ఎనర్జీ కూడా ఇస్తుంది అనమాట. కొన్ని రీసెర్చ్ ప్రకారం చెప్పింది ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది మన బాడీ వెయిట్ ఇంటూ, అంటే ఎన్ని కేజీస్ ఉన్నామో ఇంటూ 40 ml, అంటే పర్ కేజీ వచ్చేసరికి 40 ml ఆఫ్ వాటర్ కావాలని చెప్పేసి కొన్ని రీసెర్చెస్లో తెలిసింది. సో మీ వెయిట్ ఎంతో మీకు తెలుసు, ఇంటూ 40 ml చేసుకోండి. వచ్చింది ఏంటంటే మినిమం అనమాట. మినిమం ఒక జస్ట్ మీరు బతికుంటాడికి కావాల్సిన వాటర్ అయ్యి. సో మీకు ఎనర్జీ కూడా కావాలి కాబట్టి దానికంటే కొంచెం ఎక్కువ వాటర్ తాగండి. దానికంటే ఒక 700 to 1 లీటర్ ఎక్కువే తాగండి. అప్పుడు మీకు మంచి ఫ్యాట్ లాస్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే మీరు కరిగించే ఫ్యాట్ ఏదైతే ఉందో అది మీ బాడీలో నుంచి బయటికి వెళ్ళడానికి అది కూడా వన్ ఆఫ్ ద వే అనమాట. ఫ్యాట్ బయటికి వెళ్ళిపోవడానికి, సాల్స్ రూపంలో బయటికి వెళ్ళిపోవడానికి. సో ఫ్యాట్ లాస్ ఇంత ఈజీ అయితే మరి ఎందుకు అందరూ ఇంత కష్టపడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వాళ్ళ లైఫ్ స్టైల్. ఎందుకంటే డైలీ ఒకటే ఫుడ్ తినడం అనేది అంత ఈజీ కాదు. ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, అలానే చాలా డేస్ మీకు చాలా మిస్ అవుతాయి, కొన్ని డేస్ అయితే మీకు టైం దొరకదు. సో వాటన్నిటిని మేనేజ్ చేసుకోవడం కష్టం కాబట్టి చాలామంది మధ్యలో ఆపేస్తారు. అలానే యాక్టివిటీ లెవెల్ కూడా ఒకరోజు మీరు బాగానే వర్క్ చేసినా సరే ఇంకో రోజు మీకు బాగా టైర్డ్ అనిపించవచ్చు, లేదంటే ఏమన్నా పని ఉండొచ్చు. సో ఇవి మేనేజ్ చేయడం కష్టం అంతే. కానీ ఇవి కనుక స్టిక్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. మీరు ఒక్కరోజు చేసుకోకపోయినా దాని నెక్స్ట్ డేకి మళ్ళీ చేసుకునే కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ మీకు ఉండాలి. ఎందుకంటే అదే కష్టం. ఒక్క డేలో పెద్దగా చేంజ్ ఏమీ రాదు మీరు తిన్నా తినకపోయినా. కానీ ఆ ఒక్క డేలో మీ మైండ్ సెట్లో చేంజ్ వచ్చేస్తుంది. సో మెయింటైన్ చేయడం కష్టం అంతే. వర్క్ చేయడం కష్టం, డైలీ కుక్ చేసుకోవడం కష్టం, దానికోసం టైంని కేటాయించడం కష్టం. అలానే స్లీప్, డైలీ మీకున్న ప్రాబ్లమ్స్ని, మీకున్న వర్క్ టెన్షన్ని, స్ట్రెస్ని అంతటిని మర్చిపోయి నిద్రపోవడం కష్టం.
ఒకవేళ మీకు తప్పకుండా ఇలా కుదరదు, ఖచ్చితంగా ఒక డైట్ కావాల్సిందే అంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను ఆల్రెడీ. ఆ వీడియో చూడండి. నేనైతే అదే ఫాలో అవుతాను. నాకెందుకంటే అదే వీలుగా ఉంటది. కుక్ చేసుకోవడానికైనా సరే డైలీ అనేది తినటానికి కూడా అదే వీలుగా ఉంటది కాబట్టి నేను అదే ఫాలో అవుతాను. సో, మీకు ఏదైతే వీలుగా ఉంటదో అది ఫాలో అవ్వండి. మీ యొక్క డేలో మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైతే ఈజీగా ఉంటదో అది ఫాలో అవ్వండి. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, బెల్లీ ఫ్యాట్ గురించి చెప్పడం మర్చిపోయాను. మన బాడీలో ఫ్యాట్ ఎక్కడ రావాలనేది మన చేతిలో లేదు. మన బాడీ డిసైడ్ చేసుకుంటది. అలానే మన ఫ్యాట్ లాస్‌లో కూడా ఫ్యాట్ ఎక్కడ పోవాలనేది కూడా మన చేతుల్లో లేదు. అది కూడా మన బాడీ డిసైడ్ చేస్తది. సో, బెల్లీ ఫ్యాట్ అనేది ఒక మిస్‌కన్సెప్షన్ అంతే. దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. జస్ట్ ఫ్యాట్ లాస్‌లో ఫోకస్ చేయండి చాలు. బెల్లీ అనేది అది తగ్గుతది. ఎవరైనా బెల్లీలో ఫ్యాట్ తగ్గిస్తా అని మీ దగ్గరికొస్తే ముందుగా వాళ్ళని బ్లాక్ చేయండి. ఆళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోండి. జస్ట్ బెల్లీలో ఫ్యాట్ తగ్గేటానికి లేదంటే సైడ్స్‌లో ఫ్యాట్ తగ్గేటానికి అంటూ ఎక్సర్సైజ్‌లు గానీ, డైట్‌లు గానీ ఏం లేవు. మనకు ఉన్నదల్లా ఒకటే ప్రాసెస్ ఫ్యాట్ లాసు, అలానే ఎక్సర్సైజ్. యాబ్స్ ఎక్సర్సైజ్ చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా అబద్ధం. అది మాత్రం నమ్మకండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా ఫ్యాట్ లాస్ని మీరు కాంప్లికేట్ చేసుకోకండి. ఇవి బేసిక్స్ అనమాట. వీటికి స్టిక్ అయ్యండి సరిపోతుంది. అనవసరంగా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్సీ డైట్స్ లేదంటే కొత్తగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని చూసి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. మనకి అవైలబిలిటీలో ఉన్న ఫుడ్స్లోనే మీరు ఫ్యాట్ లాస్ చేయాలో చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా, బాయ్. పీస్.